కీర్ చేయడానికి 25 బాదం పలుకుల్ని, ఒక 5 జీడిపప్పు, మెలన్ సీడ్స్, డేట్స్ వాడుతున్నాను. ఒక 3 అవర్స్ ముందు నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఒక గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ మిల్క్ వేసుకున్నాను. సగ్గుబియ్యం, చిన్న సగ్గుబియ్యం ఈ పాలల్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను బాదం పేస్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని అడుగంటకుండా కలుపుకుంటానే ఉండాలి. ఇప్పుడు డేట్స్ పేస్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం సాఫ్రాన్ కూడా వేసుకున్నాను. చూసారా, బాగా థిక్ అవుతుంది. నాకు కొంచెం షుగర్ తగ్గింది, అందుకని నేను ఒక 2 స్పూన్స్ బ్రౌన్ షుగర్ వేసుకున్నాను. మిల్క్ షేక్ లాగా ఉంటుంది, థిక్ మిల్క్ షేక్ లాగా. దీంట్లో మనం వేసుకున్నవన్నీ హెల్తీ ఇంగ్రీడియంట్సే. అందరూ తప్పకుండా ట్రై చేయండి. దీన్నే మనం ఫ్రూట్ సలాడ్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని లాస్ట్లో నేను ఒక 3 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ వేసుకున్నాను. టేస్టీ బాదం కీర్ రెడీ. అందరూ తప్పకుండా ట్రై చేయండి.